ఎన్డీఏ కూటమిలో పిఠాపురం పంచాయతీకి తెరపడింది. అధినేత బుజ్జగింపులతో పిఠాపురం టీడీపీ కోఆర్డినేటర్ వర్మ వెనక్కి తగ్గారు. పవన్ కళ్యాణ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రకటించారు ఆయన. దీంతో 4 రోజులుగా జరుగుతున్న వివాదానికి శుభం కార్డు పడింది. ఎన్నికల్లో పిఠాపురం నుంచి లోక్సభకు పోటీ చేస్తానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన అగ్గి రాజేసింది. పవన్ ప్రకటనపై స్థానిక టీడీపీ క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పిఠాపురంలోని టీడీపీ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. పార్టీ జెండాలను తగలబెట్టి పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిఠాపురం టికెట్ను కోఆర్డినేటర్ వర్మకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాని పక్షంలో వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటూ నానా హంగామా చేశారు. అంతేకాదు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి టికెట్ విషయంలో వెనక్కి తగ్గొద్దని వర్మను కోరారు టీడీపీ కార్యకర్తలు. దీంతో వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారనే చర్చ జరిగింది. 2014లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు వర్మ. అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండడంతో వర్మ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీయొచ్చనే చర్చ మొదలైంది. ఒకవేళ టీడీపీ నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల జనసేనకు నష్టం జరిగితే ఆ ప్రభావం రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలపై పడుతుందనే విషయాన్ని గ్రహించారు చంద్రబాబు. వివాదం మరింత పెద్దది కాకుండా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. వర్మను పిలిచి నచ్చజెప్పారు. ఎన్నికల తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు బాబు. ఇక్కడే వర్మ గారు ఉన్నారు. పిఠాపురం నుంచి ఆయన అనుమాయులు కూడా చాలా మంది నాయకులు కార్యకర్తలు వచ్చారు. పిఠాపురం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నర్చర్ చేసి వర్మగారు ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా నడిపించారు. కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా ఎక్కడా వెనుదిరుగులా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా ఎక్కడ వెనుదిరగకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారనుకున్నాం. కాదు, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఆయన కోసం త్యాగం చేయమని నేను మన వర్మ గారిని కోరా. తప్పకుండా అంగీకరించారు. చంద్రబాబు హామీతో వర్మ మెత్తబడ్డారు. పొత్తు ధర్మంలో భాగంగా త్యాగాలు తప్పవనేది ఆయనకు బోధపడింది. దీంతో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని బాబుకు హామీ ఇచ్చారు వర్మ. భేటీ ముగిసిన తర్వాత పిఠాపురం నుంచి తాను ఇండిపెండెంట్గా పోటీ చేయడం లేదని ప్రకటించారు. నేను చంద్రబాబు నాయుడు గారికి తాలిబాన్ లాంటి శిష్యుడు. నేను తెలుగుదేశం పార్టీ పునాదులతో బలీయంగా పిఠాపురంలో ఉంది. ఆ పునాదుల మీద ఆయన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకునే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. మొత్తానికి టీడీపీ అధినేత హామీతో పిఠాపురం కూటమిలో పంచాయతీకి ఎండ్ కార్డు పడింది.